వందనాలండి. కాసేపు దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచిద్దాం. మనము గడిచిన కాలం నుంచి ఒకసారి ఆలోచిస్తే, మనిషి అన్ని విషయాల్లో కూడా అభివృద్ధి చెందుతూ ఉన్నాడు. తను చేసే పని, ఇంతకుముందు చేసే పని సులువుగా, సరళంగా, పద్ధతిగా చేసుకోవడానికి నైపుణ్యాన్ని వాడుతున్నాడు. అందుకు కొన్ని వస్తువుల్ని వాడుతూ ఉంటాడు. ఇంతకుముందు ఒక 20 ఏళ్ళు వెనక్కి వెళ్తే మన దగ్గర ఫోన్లు ఉండేవండి. మన దగ్గర మొబైల్ ఫోన్స్ ఉండేవా? లేవు. కానీ తెలుసు మొబైల్ ఫోన్ ఒకటి ఉంది. అప్పటిదాకా ఏంటి, ల్యాండ్లైన్ ఫోన్లు. ఎక్కడో ఒక వీధి మొత్తానికి ఒక ల్యాండ్లైన్ ఫోన్ ఉంటే అక్కడ వాళ్ళ నెంబర్ ఇస్తే వాళ్ళు ఫోన్ చేసి పలానా మా వాళ్ళని పిలవండి అంటే మనం వెళ్ళి, వాళ్ళు వచ్చి మనల్ని పిలిస్తే మనం వెళ్ళి ఒక పావుగంట ముందు కూర్చుని ఆ ఫోన్ వచ్చేటప్పుడు మాట్లాడేవాళ్ళం. అలాంటిది ఇప్పుడు ఎక్కడ వరకు వచ్చింది? మొబైల్ ఫోన్ అంటూ లేని మనిషే లేడు, పిల్లలతో సహా. ఇప్పుడు పిల్లలకు కూడా వాళ్ళ క్లాసులు, ఆన్లైన్ క్లాసులు అని చెప్పి వాళ్ళకు కూడా ఫోన్లు కొనాల్సిన పరిస్థితి. అంటే అభివృద్ధి చెందుతూ ఉన్నాడు మనిషి. అది ఈ క్రమంలో మనం వాడుతున్న ప్రతి వస్తువుకి దాని పని చొప్పున దానికి పేరు ఇవ్వబడింది. ఉదాహరణకి పుస్తకం అన్నాం. పుస్తకం అంటే దానికి ఉండాల్సిన కనీస గుణం ఏంటి? రాయడానికి. అంటే దానిలో మనం ఒక సమాచారాన్ని పొందుపరుచుకోవడానికి, అంటే రాసుకోవడానికి కానీ, లేదా ఉన్న సమాచారాన్ని చదువుకొని తెలుసుకోవడానికి కానీ వినియోగపడేది పుస్తకం అంటారు. టీవీ అన్నాం అనుకోండి, అది పాతది కావచ్చు, కొత్తది కావచ్చు, రకరకాలు వచ్చాయి, ఎల్ఈడీలని, ఎల్సిడీలని. కానీ టీవీకి ఉండే సహజ లక్షణం ఏంటి? ఎక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ని మనకి కనబడేట్టుగా చేస్తుంది. దృశ్యరూపకంగా విషయాల్ని మనకు తెలియజేస్తుంది. దాని టీవీ అంటాం. ఫ్యాన్ అన్నాం. ఫ్యాన్లో చాలా రకాలు ఉన్నాయి. సీలింగ్ ఫ్యాన్ అని, టేబుల్ ఫ్యాన్ అని రకరకాలు ఉన్నాయి. అంటే వాటి పనులను బట్టి దానికి ఒక పేరు ఇవ్వబడింది. అలాగే ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే, మొదటి కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 5వ వచనము. దేవతలనబడినవి, ప్రభువులు అనబడిన వారును అనేకులు ఉన్నారంట. దేవతలు, ప్రభువులు అనబడినవి ఈ లోకంలో అనేకులు ఉన్నారు. చాలు బ్రదర్. అంటే ఈ సృష్టిలో అనేకమైన ప్రభువులు, దేవతలు అనబడినవి చాలా ఉన్నాయి, వారి వారి విశ్వాసాలను బట్టి. కానీ ఈ సృష్టికర్త అయిన దేవుడు మాత్రం ఒక్కడే ఉన్నాడు. అది అందరూ నమ్ముతారు. కానీ విశ్వాసం విషయంకి వచ్చేసరికి మా దేవుడే దేవుడు అంటారు. మా దేవుడే దేవుడు అంటారు. ఈ రోజుల్లో మనుషులు తెలివితేటలు ఎక్కువైపోయి వాళ్ళ జ్ఞానాన్ని బట్టి మాట్లాడతారు. ఆ తెలివితేటలను బట్టి తమ విశ్వాసాన్ని బలపరుచుకుంటూ మేము నమ్మిందే కరెక్ట్ అంటారు. మరి నాకు తెలివితేటలు లేవు, నేను మాట్లాడలేను, మరి నా పరిస్థితి ఏంటి? అంటే నేను నమ్మిన దేవుడు కాదా? ఇక్కడ గట్టిగా మాట్లాడినోడిదే కదా, నోరున్నోడిదే ఊరు అంటారు. గట్టిగా మాట్లాడితే వాళ్ళదే కరెక్ట్ అంటారు. సరే, వాళ్ళ విశ్వాసాలు ఎలా ఉన్నప్పటికీ మన విశ్వాసం సరైందా కాదా? మరి నేను నమ్మింది దేవుడు, ఆయనే సృష్టికర్త, ఆయనే అన్ని యుగాల్లోనూ పరిపాలకుడై ఉన్నాడు. మరి దాన్ని నేను ఎలా బలపరుచుకోను? ఇప్పుడు అవతల వాళ్ళు వచ్చి మనతో ఆర్గ్యూ చేస్తారు. అప్పుడు వాళ్ళకి మనం నిరూపించాల్సిన అవసరం లేదు. కానీ నా విశ్వాసాన్ని నేను బలపరుచుకోవడానికి నేను కొన్ని విషయాలు తెలుసుకోవాల్సింది. కాబట్టి ఒకసారి ఆ విషయం ఆలోచిద్దాం. ఇందాక అనుకున్నట్టు ప్రతి వస్తువుకి దానికి ఉన్న పనిని బట్టి, దానికి ఉన్న లక్షణాన్ని బట్టి దానికి పేరు పెట్టబడింది.
అలాగే సృష్టి అయిన దేవునికి కూడా కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలను బట్టి ఆయన దేవుడు ఎలా అయ్యాడు అన్నది ఒకసారి ఆలోచిద్దాం. ఆదికాండం 17వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే, ఆదికాండం 17వ అధ్యాయము 1వ వచనం. అబ్రహాము 99 ఏండ్ల గడవైన అయినప్పుడు ఆ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. అక్కడ దేవుడు తను తాను ఏమని పరిచయం చేసుకుంటున్నాడు? ఆయన సర్వశక్తి గల దేవుడను. అంటే అంటే ప్రతి వస్తువుకి ఒక శక్తి ఉంటుంది, ప్రతి జీవికి ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తిని బట్టి ఆ జీవి వేటాడి ఆహారం సంపాదించుకుంటుంది. మనకున్న శక్తిని బట్టి మనం పనులు చేసుకుంటున్నాం. కానీ ఈ శక్తి కాదు, సర్వశక్తి గల దేవుడు. అంటే ఈ శక్తులన్నిటికంటే కూడా మహాశక్తివంతుడు. అంటే ఆయన శక్తిని మించిన శక్తి ఇంకొకటి లేదు, అది సర్వశక్తి. మనిషి ఏదైనా చేయగలడా? కొన్ని పరిమితం, అంటే మనిషికి పరిమితమైన శక్తి ఉంది. ఒక వ్యక్తి, బాగా ట్రైనింగ్ తీసుకున్న వ్యక్తి రోజు ప్రాక్టీస్ చేస్తే ఓ 10 కిలోమీటర్లు కంటిన్యూగా పరిగెత్తగలడేమో. 100 కిలోమీటర్లు పరిగెత్తాలంటే అతని వల్ల అవుద్దా? ఎందుకు? ఆ శక్తికి పరిమితి ఉంది. అలాగే బరువులు లేపే వ్యక్తి బాగా ప్రాక్టీస్ చేస్తే ఒక 200 కేజీలు 300 కేజీలు కూడా లేపే వాళ్ళు ఉన్నారు. 500 కేజీలు లేపాలంటే, 1000 కేజీలు లేపాలంటే వల్ల కాదు. ఎందుకు? మనిషి శక్తికి ఒక పరిమితి ఉంది, కానీ దేవుని శక్తికి పరిమితి లేదు. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు, అంటే సమస్తమును చేయగల సమర్థుడు. అంటే ఆయనకి అసాధ్యమైనదంటూ ఏమీ లేదు, అది సర్వశక్తి. అలాగే రెండో లక్షణానికి వెళ్తే 139వ కీర్తన 139వ కీర్తన మొదటి 6 వచనాలు చూసినట్లయితే, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, నేను కూర్చుండుట లేచుట తెలియను, తలంపు పుట్టక మునుపే నా మనసు గ్రహించుచున్నావు, నా నడకను పడకను పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ బాగుగా తెలుసుకొని ఉన్నావు. ఆ మాట నాలుకకు రాక మునుపే పూర్తిగా తెలిసి ఉన్నది. నన్ను ఆవరించి ఉన్నావు. ఇటు తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు అంటున్నాడు. చాలండి. అంటే వీటన్నిటి బట్టి దేవుడు సర్వజ్ఞాని. అంటే మనకేదైనా ప్రాబ్లం ఉంది, లోపల ఏదో కొంచెం ఇబ్బంది ఉంది, అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అప్పుడు డాక్టర్ మనం చూడగానే చెప్తాడండి, నీకు పలానా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పలానా దగ్గర ఇబ్బంది ఉంది, ఈ ఆపరేషన్ చేసేయాలి, లేకపోతే పలానా మందు వాడాలి. చెప్పగలడా? చెప్పలేడు. దానికోసం టెస్టులు అన్నీ రాస్తారు, స్కానింగ్ తీస్తారు, అవన్నీ చేశాక రిపోర్ట్లు వచ్చాక అప్పుడు చెప్తారు. కానీ దేవుడు అలా కాదు. ఆలోచన, తలంపు పుట్టక మునిపే, మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసింది. మనం మామూలుగా తెలియడం కాదు, గెస్ చేయడం కాదు. మనం మహా అయితే మామూలుగా అంచనాను బట్టి చెప్తాం, అంతే. అంచనాను బట్టి చెప్తాం కొందరు ఆలోచనలు, అవి తప్పు కూడా అవుతాయి. కానీ దేవుడు అలా కాదు, మన హృదయాంతరంగాల్ని ఎరిగినవాడు. దేవుడు సర్వజ్ఞుడు, ఆయనకు తెలియని సబ్జెక్ట్ అంటూ ఉండదు. ఒక విద్యార్థి 6 పేపర్లు రాసి అందులో ఒకటి ఫెయిల్ అయినా కూడా అతను ఫెయిల్ అంటారు.
ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మ్యాథ్స్ గురించి చెప్పమంటే చెప్తాడండి? చెప్పలేడు కొంతవరకు. మ్యాథ్స్ టీచర్ దగ్గరికి వెళ్ళి సైన్స్ గురించి అడిగితే వాళ్ళు చెప్పగలరండి? అంటే మన జ్ఞానం కూడా పరిమితమైంది. మన జ్ఞానం పరిమితమైనది, కానీ దేవుని జ్ఞానము అపారమైనది. దేవుడు సర్వజ్ఞుడు, ఆయనకి తెలియందంటూ ఏదీ లేదు. ఒకసారి ఆలోచిస్తే మహాజ్ఞాని అని పేరు పెట్టబడిన వాడు ఎవరండి బైబిల్లో? సొలొమోను కేవలము బైబిల్లోనే మహాజ్ఞాన, లేకపోతే చరిత్రలోనే మహాజ్ఞాన? మొత్తం చరిత్రలోనే. అతని అంటే అంత జ్ఞానం గలవాడు వేరొకడు లేడు. ఆఖరికి ఆయన జ్ఞానాన్ని తెలుసుకోవడానికి షేబా దేశపు రాణి కూడా అతని దగ్గరికి వచ్చి, అంటే అన్ని అతను రాసిన పుస్తకాలు కూడా ఒకటి రెండు, ఒక వ్యక్తి ఒక్క సబ్జెక్టులో మాత్రమే నిష్ణాతుడై ఉంటాడు, ఒక్క విషయం మాత్రమే పరిశోధించగలడు. కానీ ఆయన జువాలజీ, జియాలజీ, థియాలజీ ఏవేవో రాసుకెళ్ళిపోయాడు. వృక్షశాస్త్రం, ఇలా ఇలా అన్నీ రాసుకుంటూ పోయాడు. అంటే ఎందుకు? కేవలం దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి. దేవుడు ఒక వ్యక్తిని జ్ఞానంతో ఆశీర్వదిస్తే ఆయన అంత పేరు పొందాడు. అలాంటి జ్ఞానాన్ని ఇచ్చిన దేవుడు ఎంత జ్ఞానం అయి ఉండాలి? అంచనా వేయలేం, దేవుడిని అంచనా వేయలేం. కానీ నేను నమ్మిన దేవుడు సర్వజ్ఞుడు, ఆయనకు తెలియని విషయం అంటూ ఏదీ లేదు. అది దేవుని యొక్క రెండో లక్షణం. మొదటిది సర్వశక్తిమంతుడు, రెండవది సర్వజ్ఞుడు. మూడోది చూద్దాము. ఇదే 139వ కీర్తన 7 నుంచి 12 చరణాలు ఒకసారి చదివినట్లయితే, నీ ఆత్మయుద్ధ నుండి నేను ఎక్కడికి పోదును? నేను ఎక్కడికి పారిపోదును? ఆకాశంలోకి ఎక్కినను, అక్కడను ఉన్నావు. పాతాళంలో పండుకొనను, అక్కడను ఉన్నావు. వేకు రెక్కలు కట్టుకొని అది చీకటి వెలుగును. చాలండి. అంటే వీటిని బట్టి ఏమర్థమవుతుందండి? ఎక్కడికి పరిగెత్తినా నువ్వు అక్కడ ఉన్నావు. ఆకాశంలోకి వేకు రెక్కలు కట్టుకుని అక్కడికి ఎగిరితే నువ్వు అక్కడ ఉన్నావు. పాతాళంలో దాక్కుంటే అక్కడ కూడా నువ్వు నన్ను నీ చెయ్యి నా మీద ఉంచావు. అంటే దేవుణ్ణి తప్పించుకొని, దేవుని దృష్టి నుంచి తప్పించుకొని ఎక్కడికైనా పారిపోగలమా? కానీ ఈరోజు లోకంలో మనుషులు ఎలా ఉన్నారంటే, చిన్నప్పటి నుంచి విన్నాం, పిల్లంట కళ్ళు మూసుకొని పాలు తాగుతుందంట. అది అనుకుంటుందట నన్ను ఎవ్వరు చూడట్లేదు అనుకుంటుందట, కళ్ళు మూసుకొని. ఈరోజు పాపం చేసే మనుషుల పరిస్థితి కూడా అదే. ఎవడు తెలుసుకోగలడు? నేను చేసే పాపం నేను చెప్తే తప్ప ఎవరికి తెలియదు. కానీ పైన దేవుడి నుంచి తప్పించుకోగలమా? తప్పించుకో. ఎందుకంటే దేవుడు సర్వాంతర్యామి, అంతటా గలవాడు. అంతటా గలవాడు. ఇందాక సర్వజ్ఞుడు అని చూసాం. అంటే నా మనసులో నేనేమనుకుంటున్నాను కూడా దేవుడికి తెలుసు. నేను ఆరాధనలోకి వచ్చి ఏం ఆలోచిస్తున్నానో కూడా దేవుడికి తెలుసు. ఆరాధన అయిపోయాక బయటికి వెళ్ళాక నా జీవితం ఏంటి, నా ప్రవర్తన ఏంటి, నా నోటి నుంచి వచ్చే మాటలేంటి, నేను అనుసరించేదేంటి, అన్నీ దేవుడికి తెలుసు. ఎందుకు? ఆయన సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి. ఎక్కడ ఆయన నుండి తప్పించుకొని ఏ పాపం కూడా మనం చేయలేం. ఏ మంచి పని కూడా ఆయనకి మరుగు చేయలేం. మొత్తం రికార్డ్ అవుతుంది. ఎందుకని? సర్వాంతర్యామి. నేను నమ్మిన దేవుడు సర్వాంతర్యామి, అంతటా గలవాడు, సర్వాంతర్యామి. తర్వాత నిర్గమాకాండము 3వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చూసినట్లయితే, నిర్గమ 3:14. అందుకు దేవుడు
నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను మోషేతో చెప్పెను. ఉమ్. ఉండును అనువాడు మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలెను. అంటే ఇక్కడ దేవుని యొక్క మరొక లక్షణం, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. నేను ఉన్నవాడను అంటే ఉన్నవాడను అంటే ఉన్నావు, దానిలో ఏంది, నేను ఉన్నానని చెప్తాను. కానీ ఇక్కడ ఏంటి, ఉన్నవాడను అంటే ఆయన స్థితిని ఎవ్వరు కూడా కదల్చలేరు. ఆయన స్థితి మారదు. మన జీవితాలు ఎలాంటివి, కొంతసేపు కనబడి ఆవిరైపోయేవి. ఈరోజు చూసేవాళ్ళు రేపు ఉండరు. ఇప్పుడు చూసిన వాళ్ళు, ఇప్పుడు మనం చూస్తున్న వాళ్ళు, లేదా మనల్ని చూస్తున్న వాళ్ళు సాయంత్రానికి ఉంటారో లేదో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళం మనం. కానీ దేవుడు నిత్యుడు, ఎల్లవెళ్ళ ఉండేవాడు. సృష్టికి ముందున్నాడా? సృష్టి నిర్మింపక ముందు, భూమికి పునాదులు వేయబడక మునుపు, నక్షత్రాలను నిర్మించక ముందు, సూర్యచంద్రులను కలగజేయక ముందు, సమస్త జీవరాశుల్ని నిర్మించక ముందు ఉన్నాడా? ఉన్నాడు. పితరుల కాలం ఉన్నాడా? ఉన్నాడు. ధర్మశాస్త్రయుగంలో ఉన్నాడా? ఉన్నాడు. ఇప్పుడు ఉన్నాడా? ప్రభు రాకడలో ఉంటాడా? ఆ తర్వాత ఉంటాడా? ఉంటాడు. ఆయనకి సమయంతో పని లేదు, కాలంతో పని లేదు. ఎందుకు? ఆ సృష్టి నిర్మించే సమయంలో కాలం అనేది ప్రారంభమైంది. కానీ దేవునికి కాలంతో పని లేదు. ఎందుకంటే ఆయన నిత్యుడు. నిత్యత్వంలో సమయంతో సంబంధం లేదు. దేవుడు నిత్యుడు, ఎల్లవేళ ఉండేవాడు. అంటే నేను నమ్మే దేవుడు ఎల్లవేళ ఉండేవాడు. ఆయనకి ఆది అంతం అనేది లేదు. కాలంతో ఆయనకి పని లేదు. అలాగే యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో చూసినట్లయితే, అది మనకి అందరికీ తెలిసిన వచనం. యేసు ప్రభువు వారు సమరయ స్త్రీతో మాట్లాడిన సందర్భంలో ఉంది. అది యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనము. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను. దేవుడు ఏంటంట? దేవుడు ఆత్మ. అంటే శరీరం ఉందనా? శరీరము లేదు. శరీరంతో పని లేదు. ఎందుకు? ఆయన ఆత్మ కనుక. ఆత్మస్వరూపి. దేవుని యొక్క మరొక లక్షణం, దేవుడు ఆత్మస్వరూపి. మరి ఆత్మస్వరూపి అయిన దేవునికి మనం ఏమైనా రూపం ఇవ్వచ్చా? రోమన్ క్యాథలిక్ మిషన్ ఆర్సిఎం చర్చిలకు వెళ్తే అక్కడ ఆ శిలువ మీద ఉన్న యేసుప్రభు వారు బొమ్మ కనబడుతుంది. ఆ పైన మరి వాళ్ళు దేన్ని బట్టి తెగిస్తున్నారో తెలియదు, కానీ ఒక మహావృద్ధుని రూపం వేస్తారు అక్కడ. ఎవరైనా చూసారండి? మహావృద్ధుని రూపం వేస్తారు. అంటే ఒక మహావృద్ధుడు అంటే యెహోవా దేవుణ్ణి ఊహించి అక్కడ వేస్తున్నారు. మహావృద్ధుడు. నేను ఒక చర్చిలో చూశాను, ఒక 15 ఏళ్ల క్రితం అనుకుంటా. పాత చర్చిని పడగొట్టి మళ్ళీ కొత్తది కట్టారు. దాన్ని కట్టినప్పుడు, అంతకుముందు ఆ చర్చికి వెళ్ళినప్పుడు శిలువ మీదనే యేసుప్రభు వారిని చూపించారు. రెండోసారి చూస్తే క్రీస్తు రెండవ రాకడ గురించిన రూపాన్ని అక్కడ పెట్టారు, పెద్దది. ఓకే, బాగానే ఉందనుకున్నా. కానీ ఆ పైన చూసేసరికి ఒక మహావృద్ధుని రూపము, ఆ పక్కన అటువైపు ఇటువైపు దేవదూతలు వేశారు. దేవునికి రూపం ఇవ్వచ్చా? నేను ఆత్మను అని చెప్పి దేవుడే చెప్పుకుంటున్నప్పుడు దేవునికి మనం రూపం ఇవ్వచ్చండి? రూపం లేనివాడు దేవుడు. మనకు ఆకలి దప్పులు తీర్చుకోవడానికి మనకు రూపం అవసరం, మన కోరికలు తీర్చుకోవడానికి మనకు రూపం అవసరం, మళ్ళీ మనం ఒకరినొకరు గుర్తుపట్టడానికి మనకు రూపాలు అవసరం. కానీ దేవునికి
భౌతిక సంబంధమైన రూపం లేదు, ఆయనకు అవసరం లేదు. దేవుడు ఆత్మస్వరూపి. మరొక లక్షణం చూసినట్లయితే లేవియాకాండము 19వ అధ్యాయము 2వ వచనం. లేవియాకాండము 19వ అధ్యాయము 2వ వచనము. మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడనైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. మీరు పరిశుద్ధులై ఉండాలి అని చెప్తున్నాడు. ఎందుకంట? మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడను. పరిశుద్ధుడు అంటే పవిత్రత గలవాడు, పవిత్రుడు, గలవాడు అనకూడదు, సారీ, పవిత్రుడు అంటే ఆలోచనలో కూడా పాపము లేనివాడు పవిత్రుడు. పరిశుద్ధుడు అంటే ఆలోచనలో కూడా పాపం లేనివాడు పరిశుద్ధుడు. అంటే దేవుడు ఆయన చేసిన ప్రణాళిక మనం మొదటి నుంచి చూసుకున్నట్లయితే క్రమంగా పాత నిబంధన నుంచి ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఆయన ఎటువంటి పొరపాట్లు కూడా చేయలేదు. ఆయన ఎటువంటి పొరపాట్లు చేయలేదు, అంటే ఎటువంటి పాపం కూడా లేదు. ఎందుకంటే ఆయనకి సరైన క్రమమైన ప్రణాళిక ఉంది. ఆయన ఆలోచనలో కూడా పాపము లేనివాడు. మరి మనం పొరపాట్లు చేస్తాం, ఆలోచనలో కూడా పాపాలు చేస్తాం. ఇక్కడ కొందరిని మనం చూస్తుంటే విర్రవీగుతూ ఉంటారు కొందరు. దేన్ని బట్టి అంటే, నేను ఇప్పటిదాకా తప్పు చేయనే లేదు అంటారు. ఇప్పటిదాకా నేను ఆ తప్పు చేయనే లేదు అంటారు. అవకాశం వస్తే కదా తెలిసేది, పరీక్ష పడితే కదా తెలిసేది. యోబు యొక్క ఆ భక్తి, ఆయన యొక్క నిష్ట, ఆయన యొక్క మనస్తత్వం ఎప్పుడు తెలిసింది? పరీక్ష పెట్టబడిన తర్వాత తెలిసింది. పరీక్ష పెట్టబడిన తర్వాత తెలిసింది. అబ్రహాము యొక్క ఆయన వేచి ఉన్న కాలం, దేవుడు ఎప్పుడు వాగ్దానం చేశాడు, ఎప్పుడు దాన్ని నెరవేర్చాడు? పిల్లల్ని ఇస్తానని. సుమారుగా 25 ఏళ్ళు ఇస్తాను ఇస్తాను ఇస్తాను. ఆ దీర్ఘశాంతం ఎప్పుడు బయటపడిందంటే ఆ 25 ఏళ్ళు పరీక్షించబడిన తర్వాత. రుజువు కాలేదు కాబట్టి అందరూ పవిత్రులు కాదండి, అందరూ న్యాయవంతులు కాదు. ఏదో ఒక సామెత, దొరకనంత వరకు దొర, దొరికితే దొంగ. అలాంటి వాళ్ళు విర్రవీగుతూ ఉంటారు. దాన్ని బట్టి కాదు, కానీ పరీక్ష పెట్టబడిన తర్వాతే వాళ్ళ నైపుణ్యం తెలుస్తుంది. ఇప్పుడు కరోనా టైంలోనే కొన్ని ఎగ్జామ్స్ అన్ని వాళ్ళు రాయకుండానే పాస్ చేశారు. అందరూ అర్హులేనండి? కాదు, నిజానికి కాదు. మళ్ళీ ఇప్పుడు పరీక్ష పెడితే అది అంటే పవిత్రత అనేది మనకు పరీక్ష పెట్టబడినప్పుడు తెలుస్తుంది. మనకు సరైన పరీక్ష పెడితే మనం కూడా వీగిపోవచ్చు. అయితే దేవుడు అంటున్నాడు, మీరు పరిశుద్ధులై ఉండవలను, ఎందుకంటే మీ దేవుడు యెహోవానగు నేను పరిశుద్ధులను. దేవుడు పరిశుద్ధుడు, ఆలోచనలో కూడా పాపం లేనివాడు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు అక్కడ మన నుంచి? మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. అంటే మన ఆలోచనలో కూడా ఏం ఉండకూడదు? పాపం ఉండకూడదు. ఒకరి జీవితాల మీద పడి ఆడవకూడదు, ఒకరి జీతాల మీద పడి ఆడవకూడదు, ఒకరి ఆస్తుల మీద పడి ఆడవకూడదు. దాన్ని మనం ఏమన్నా సంపాదించుకోగలమా? మనం ఏమన్నా కష్టపడి ఏమన్నా ఆత్మీయంగా ఎదగగలమా? దాని గురించి ఆలోచించాలి. ఎవరికి ఇవ్వబడిన తలాంతులు చొప్పున వాళ్ళు పని చేయాలి, దాని మీద ఆ దృష్టి పెట్టాలి తప్ప ఆస్తులతో ఒకరితో మనం అసలు కంపేర్ చేసుకోకూడదు అనమాట. ఒకరితో మనం ఎప్పుడు పోల్చుకోకూడదు. మన పోలిక ఎవరితో? యేసుక్రీస్తుతో. ఆయనని మనకి ఒక ప్రమాణంగా ఇచ్చాడు. ఆయనతో పోల్చుకోవాలి తప్ప పక్కన సహోదరులతోనూ ఎవరితోనూ పోల్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకటే నమ్మాలి, నాకు కూడా దేవుడు తలాంతు ఇచ్చాడు, ఆ తలాంతుని నేను అభివృద్ధి చేసుకొని సంఘానికి దేవుని యొక్క పనికి వినియోగింపడాలి. ఆత్మీయంగా ఎదుగుతున్నాను ఇలా గడిచిన కాలానికి ఇప్పటికీ ఆత్మీయ ఎదుగుదల ఉందా లేదా? ఎందుకు దేవుడు ఏం కోరుతున్నాడు? మీరును పరిశుద్ధులై ఉండవలను.
అంటే మన ఆలోచనలో కూడా పాపం ఉండకూడదు. ఇప్పటికీ నెత్తి మీద బొచ్చు అంతా ఊడిపోయి ఇంకా నేను కొత్త కొత్త డ్రెస్సులు వేస్తానంటే నడుస్తుందండి? ఎందుకు? ఇంకా ఎదగలేదు నేను. నేను ఎదగలేదు. అంటే ఒక ఉదాహరణ చెప్పాను అంతే. ఇంకా నా ఎప్పుడు యవ్వన కాలంలో ఉండే యవ్వనేచ్ఛలు ఇప్పుడు కూడా నేను కొనసాగిస్తానంటే ఇంకా నేను ఎదగనట్టుగా. ఇంకా నేను ఎదగలేదు. ఆత్మీయంగా ఎదగడానికి ప్రయత్నించాలి. దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. తర్వాతి లక్షణము 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. దేవుని యొక్క మరొక లక్షణము, దేవుడు ప్రేమాస్వరూపి. కొందరు ప్రార్థన అంటే బాధపడొద్దు, మార్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ప్రార్థన చేసేటప్పుడు ఏమని ప్రార్థన చేస్తాం? ప్రేమ కలిగిన తండ్రి అంటాం. ప్రేమ కలిగిన తండ్రి, ప్రేమాస్వరూపి అయిన దేవుడు, ప్రేమాస్వరూపి అయిన తండ్రి అన్నాం. మనం కలిగిన వాళ్ళం అంటే తేడా ఉంది. ప్రేమనే స్వరూపంగా గలవాడు ఆయన, ప్రేమ గలవాడు కాదు. ప్రేమ అనే స్వరూపంగా గలవాడు అంటే ఒకవేళ ప్రేమను నేను చూడాలి అనుకుంటే అది దేవుడే. ఆయన మించిన ప్రేమ ఎవరు చూపలేరు. ఎలా చూపాడు ఆయన ప్రేమని? మనల్ని పాపం నుంచి తప్పించడానికి స్వయాన తన అద్వితీయ కుమారుని, ఏకైక కుమారుణ్ణి మన కోసం భూమి మీదకి పంపించాడు. ఒకసారి అంటే మన ఆలోచనలకు అందదు, యేసు ప్రభు వారిని కొట్టి కొట్టి ఈడ్చుకెళ్తున్నప్పుడు, అవమానపరుస్తున్నప్పుడు, ఏ తప్పు లేకుండా ఆయన మీద అభాండాలు మోపి ఆయన నిందిస్తున్నప్పుడు, సిలువను ఎక్కించినప్పుడు, మేకులతో కొట్టి ఆయన బాధ పెడుతున్నప్పుడు, అంత బాధలో ఉన్నప్పుడు కూడా మాటలతో గుచ్చి గుచ్చి పొడుస్తున్నప్పుడు, దేవుని కుమారుడువా అయితే దిగిరా ఇప్పుడు నమ్ముతాం అన్నప్పుడు, పక్కనే శిక్ష వేయబడుతున్న వాడు కూడా నువ్వు నిజంగా దేవుడి కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు. ఇలాంటప్పుడు దేవుడు తన కుమారుని చూసి ఎంతగా బాధపడి ఉంటాడు. ఆఖరికి యేసుప్రభు వారు ఆయన మన బాధనంతటినీ ఆయన మీద మోపినప్పుడు ఆయన ఆ బాధను తట్టుకోలేక, దేవా దేవా నన్ను నేల విడిచితివి, అప్పటి వరకు ఆయన్ని పట్టుకొని ఉన్న దేవుడు ఆయన్ని ఆ భారానంతని ఆయన మీద మోపి విడిచిపెట్టినప్పుడు దేవుడు ఎంతగా బాధపడి ఉంటాడు. కానీ దీని అంతట్లో ఆలోచిస్తే దేవుని యొక్క ప్రేమ మనకు కనబడదు. దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. దేవుడు ప్రేమస్వరూపి, ఆ లక్షణం చదువుకుంటే కేవలం తెలుసుకోవడం అవుతుంది. కానీ దేవుని ప్రేమని ఆయన చేసే ప్రతి పనిలోని, మన జీవితంలో చేసే ప్రతి పనిలోనూ గ్రహించగలిగితే అది దేవుణ్ణి ఎరగడం. అది రెండింటికి తేడా. ప్రేమ లేనివాడు దేవుని చూడలేడు. అంటే దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఆయన చూపినంత ప్రేమ ఇంకా ఎవరు కూడా చూపించలేరు. మరొక లక్షణము రోమాపత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాల్లో. రోమాపత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాల్లో. భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి ఉగ్రతయు రౌద్రమును వచ్చును. అక్కడ భేదములు పుట్టించి సత్యమునకు లోబడిన వారు. సత్యం ఏమిటి? నీ వాక్యమే సత్యము. దేవుని యొక్క వాక్యానికి, దేవుడిచ్చిన ఆజ్ఞలకు, దేవుడిచ్చిన కట్టడలకు, దేవుడిచ్చిన విధులకు, వాటికి లోబడక దుర్నీతికి లోబడు. దుర్నీతి అంటే నీతి కాని ప్రతిది, అంటే దేవుడు చెప్పనిది వాటికి లోబడేవారు. మన కుటుంబాల్లో దుర్నీతి జరుగుతుందా? నీతి అంటే దేవుడు చెప్పింది,
దేవుడు చెప్పింది చేస్తే నీతి. మరి దుర్నీతి అంటే దేవుడు చెప్పనివి చేసేవి. మన ఇళ్లలో ఫంక్షన్లు పెట్టుకుంటాం, కానీ అన్య సంబంధమైన ఆచారాలు ఆచరిస్తాం. చూసారు ఎప్పుడైనా? చూస్తున్నాను, నేనైతే చూస్తున్నాను. అంటే చెప్తే బాధపడతారు. ఒకసారి ఆలోచించాలి చేసేటప్పుడు. అది దేవుని నీతేనా, దేవుణ్ణి మహింపరిచే కార్యక్రమమేనా? ఒకసారి ఆలోచించుకోవాలి. వివాహం జరిగేటప్పుడు కావచ్చు, బర్త్డే ఫంక్షన్స్ కావచ్చు, ఏవైనా సరే అది లోకాన్ని లేకపోతే పారంపర్యాచారాల్ని మన పూర్వీకులు చెప్పిన వాటిని అనుసరిస్తున్నామా, దేవుడు చెప్పిన నీతిని అనుసరిస్తున్నామా? ఒకసారి ఆలోచించుకోవాలి. ఒకవేళ చేసేదైతే అదే చేయాలి, మళ్ళీ ప్రార్థన పెట్టకూడదు. ప్రార్థన పెడితే పూర్తిగా దేవుని నీతిని అనుసరించేదై ఉండాలి. మళ్ళీ వాళ్ళని కూడా మనం సంతృప్తిపరచాలని మన పెద్దల గురించి లేనిపోని కార్యక్రమాలు చేయకూడదు. అలాంటి వారి మీదకి ఏమొస్తుందంట? దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని యొక్క ఉగ్రతను రౌద్రమును వచ్చును. దేవుడు ఉగ్రుడు, రౌద్రుడు. అంటే పాపాన్ని సహించడు. ఉదాహరణకి దేవుడు ఆజ్ఞలు ఇచ్చి తనని మహింపరిచే విధానాన్ని, బళ్ళు గురించి అన్నిటినీ చెప్పినప్పుడు అహరోన్ని అతని కుమారుల్ని ప్రతిష్ఠించమన్నాడు. అహరోను కుమారులు ఇద్దరు నాదాబు అబీహులు దేవుని సన్నిధికి వస్తూ ధూపం వేయడానికి అన్యాజ్ఞ తీసుకొచ్చారు. అంటే దేవుడు చెప్పనటువంటిది, అంటే నీతి కానిది, దుర్నీతి చేయడం వల్ల ఏం జరిగింది? అక్కడికక్కడే మాడిమాసి అయిపోయారు. దేవుడు అంత పవిత్రమైన వాడు. దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేయాలి. దేవుని నీతి కాని ప్రతిదీ దుర్నీతి. దేవుడు పాపం పట్ల ఉగ్రత గలవాడు. ఆ విషయాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ 8 లక్షణాలు ఉన్నాయి. 8 లక్షణాలు వచ్చాయి. ఏంటంటే అవి: సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి, నిత్యుడు, ఆత్మస్వరూపి, పరిశుద్ధుడు, ప్రేమస్వరూపి, ఉగ్రుడు, రౌద్రుడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 5-6 వచనాలు చూసినట్లయితే, మొదటి కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 5-6 వచనాలు. దేవతలు అనబడినవి అనేకులు ఉన్నారు. మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఎంతమంది లేరు? ఒక్కడే ఉన్నాడు. ఉదయం ఒక పనికి, మధ్యాహ్నం ఒక పనికి, సాయంత్రం ఒక పనికి లేరు మనం ధన్యులం. మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఆయన సంతృప్తిపరిస్తే చాలు, ఆయన చెప్పినట్టు వింటే చాలు. ఒకసారి ఆలోచిద్దాం. ఒక పనివాడికి, అంటే మనందరం పనులు చేస్తున్నాం కదండి, మనందరికీ పనులు ఉన్నాయి కదా. ఆ పని దగ్గర తండ్రి కొడుకులు 2 ఉన్నారు అనుకుందాం. ఆ పని దగ్గర 2 యజమానులు ఉన్నారు. తండ్రి యజమానే, కుమారుడు యజమాని. వాళ్ళిద్దరికి పడదు. ఒక్కడే పనివాడు ఉన్నాడు. ఇప్పుడు తండ్రి ఒక పని చెప్తాడు, వెంటనే నా పని ముందు చేయని చెప్పి కొడుకు పని చెప్తాడు. ఆ యజమానుడు, ఆ పనివాడు పరిస్థితి ఏంటండి? ఆ పనివాడు పరిస్థితి ఏంటి? అదే ఒకే యజమాని ఉంటే ఏ బాధ లేదు. ఆయన చెప్పిన పని చేసి కరెక్ట్గా చేయొచ్చు. ఆ పని మళ్ళీ కరెక్ట్గా, అంటే నాణ్యతతో కూడిన పనిని ఇవ్వచ్చు. అదే 2 యజమానులు ఉంటే చేయలేం. మరి ఆ సమర స్త్రీకి 5 భార్యలు అక్కడ చెప్పాడు.
అలా ఉంటే ఆ భార్య తలకు పరిస్థితి ఏంటండి? 5గురు భర్తలు. మరి అక్కడ పరిస్థితి ఏంటో నాకు తెలియదు. ఒకవేళ ఒక స్త్రీకి అంతమంది భర్తలు ఉంటే ఆమె పరిస్థితి ఏంటి ఇంట్లో? ఎవరు చెప్పిన పని చేయాలి? కానీ దేవుడు మనకు అనుగ్రహించిన కృప ఏంటంటే ఒక్కడే దేవుడు. ఆ ఒక్క దేవుడిని మనం తెలుసుకోగలిగాం. ఆ ఒక్క దేవుడినే మనం తెలుసుకోగలిగాం. దేన్ని బట్టి తెలుసుకోగలిగాం? ఈ ముందున్న లక్షణాలు బట్టి మనం ఆయన్ని విశ్వసించాలి. నేను నమ్మిన దేవుడు ఒక్కడే. ఆ దేవుడు మనకేమవుతాడంట? ఎఫ్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ఎఫ్సీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. ఆరో వచనం. ఓకే, చెప్పండి, చదవండి. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒకటే, బాప్తిసం ఒకటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే అయి ఉన్నాడు. ఆయన మనకి తండ్రి అయి ఉన్నాడు. ఇంతకుముందు ఇశ్రాయేలుతో ఈ విషయం చెప్పగలిగాడా? ఇశ్రాయేలుకి ఆ భాగ్యం ఉందా? నా తండ్రి అని చెప్పుకునే భాగ్యం ఉందా? లేదు. కానీ దేవుడు మనకు అవకాశాన్ని యేసు ప్రభు వారి ద్వారా ఇవ్వడం జరిగింది. దేవుడు మనకి తండ్రి అయి ఉన్నాడు. ఒక దేశానికి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు మనకు బంధువు అయితే ఎలా ఉంటుందండి? ఒక దేశానికి రాజు ఉన్నాడు. అది మన దేశం కాదు, పక్క దేశం అనుకుందాం. ఆ రాజు మనకి బంధువు అయి ఉన్నాడు. ఎలా ఫీల్ అవుతాం? ఏం లేదు, సింపుల్గా ఒక రాజకీయ నాయకుడు మనకు తెలుసంటే ఎంత పొంగిపోతామండి. ఒక కార్యక్రమం ఏదో జరుగుతుంది, ఆ కార్యక్రమానికి వెళ్ళాం. అప్పుడు ఎక్కడ కూర్చోబెడతారు మనల్ని? దానికే పొంగిపోతాం. కానీ ఈ సృష్టిని అంతటినీ నిర్మించిన దేవుడు మనకి బంధువుగా తండ్రి. దేవుడు మనకి తండ్రి అయి ఉన్నాడు. అంటే ఒక రాజకీయ నాయకుడు మహా అయితే పక్కన కూర్చోబెట్టుకుంటాడేమో, ఆయన పక్కన కూర్చోబెట్టుకుంటాడేమో ఎంత ఇష్టం అయితే. కానీ తండ్రి ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. తండ్రి కుమారులు ఎక్కడ కూర్చోబెట్టుకుంటాడండి? ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. నిర్గమకాండము 3వ అధ్యాయము 15వ వచనం. మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడినైన యెహోవా నిరంతరము నా నామం ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థకమైన నామం. అది అంటే ఇక దేవుడు అక్కడ ఆయన నామాన్ని ప్రకటించడం జరిగింది. అబ్రహాంకి చెప్పాడా తన పేరుని? చెప్పలేదు. ఇస్సాకి చెప్పాడా? చెప్పలేదు. యాకోబుకి చెప్పాడా? చెప్పలేదు. కానీ ఇప్పుడు ఇశ్రాయేలుని అక్కడ వారి యొక్క బంధకాల నుంచి విడిపించడానికి, బానిసత్వం నుంచి విడిపించడానికి మోషేను పంపుతున్నప్పుడు దేవుడు తన నామాన్ని ప్రకటించుకున్నాడు. నిజానికి అది ఒక దుస్థితి. దేవుడి నామాన్ని తను అప్పటిదాకా దేవుడి నామమే తెలియకుండా ఆయన్ని అనుసరించి భక్తిని చూపించుకున్నారు వాళ్ళు, విశ్వాసాన్ని చూపించుకున్నారు వాళ్ళు. ఎవరు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. కానీ ఇశ్రాయేలు దగ్గరికి వచ్చేసరికి ఏమైంది? దేవుడు తను తాను ప్రకటించుకోవాల్సిన పరిస్థితి, పరిచయం చేసుకోవాల్సిన పరిస్థితి అక్కడ తీసుకొచ్చారు. ఎందుకని? అప్పటికే వాళ్ళు ఎక్కడున్నారు? ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తులో వాళ్ళ ఆచారాలు ఏంటి? విగ్రహారాధన, బానిసత్వం, ప్లస్ వీటిలో కూడా పడి ఉన్నారు ఆల్రెడీ. విగ్రహారాధన, రకరకాల విగ్రహాలు. ఎన్ని విగ్రహాలు ఉన్నాయో అన్ని తెగుళ్ళు రప్పించాడు దేవుడు. ఎందుకు? అవన్నీ నిజమైన దేవతలు కావు అని నిరూపించడానికి. కాబట్టి ఆ విగ్రహాలకు పేర్లు ఉంటాయి కదా. ఏమండి? ఇప్పుడు మనకు ఒక పరిస్థితి, గ్రామానికి ఒక పేరు పెడతాం, గ్రామానికి పేరు పెడతాం, ఆ పరిస్థితి అలాంటి 10 గ్రామాలకు ఉండే పరిస్థితి. కాబట్టి దేవుడు తన నామాన్ని ప్రకటించుకోవాల్సిన దుస్థితి మనిషి అప్పటికే తీసుకొచ్చాడు. తరతరాలకి అదే ఆయన నామం. ఏంటది?
యెహోవా. యెహోవా అనే పేరుకి అర్థం ఏంటండి? ఆ! ఉన్నవాడను, అనువాడినై ఉన్నాను, ఉండుననువాడు అంటే నిత్యుడను అని. అంతేగాని మరి దానికి వేరే ప్రత్యేక అర్థాలేమి లేవు. నేను నిత్యుడను అంటే దేవుడికి శరీరమే లేదు, దానికి పేరు లేదు, ఒక్కడే. అలాంటప్పుడు పేరెందుకు? కానీ మనం చెప్పుకోవాలి. కాబట్టి ఓ పేరునిచ్చాడు దేవుడు. ఇదిగో ఉన్నవాడను, అనువాడినై ఉన్నాను. ఇదే చెప్పుకోవాలి. కాబట్టి మనం నమ్మిన దేవుడు ఎలాంటి దేవుడని ఎవరైనా గలిబిలి చేసినప్పుడు, మన విశ్వాసాన్ని బలహీనపరచడానికి వచ్చినప్పుడు మనం ఇది గుర్తు చేసుకోవాలి. వాళ్ళకి చెప్పక్కర్లేదు. ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. నేను నమ్మిన దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి, అంతటా గలవాడు, నిత్యుడు, ఎల్లవేళలా ఉంటాడు. ఆయనకి ఆది అంతం లేదు. ఆయన ఆత్మస్వరూపి. నేను ప్రత్యేకించి ఒక ఫోటో పెట్టనక్కర్లేదు. ఆయన పరిశుద్ధుడు, పాపం లేనివాడు, ఎటువంటి పాపం లేనివాడు. హిస్టరీ చూసుకోవచ్చు. నిత్యుడు, ఆత్మస్వరూపి, పరిశుద్ధుడు, ప్రేమస్వరూపి. ఆయన చూపించినంత ప్రేమ ఎవరు చూపించలేదు. అలాగే పాపం పట్ల ఉగ్రత, రౌద్రం గలవాడు, ఉగ్రుడు. సరే, వీటిని బట్టి నేను దేవుణ్ణి నమ్మాను. సరే, ఇప్పుడు ఈ లక్షణాలన్నీ తీసుకున్నాం. మనం ఏం చేయాలి? దేవుడు సర్వశక్తిమంతుడు. ఈ లక్షణాన్ని బట్టి నేనేం చేయాలి? దేవునికి లోబడాలి. ఎందుకు? ఆయన సర్వశక్తిమంతుడు అంటే సమస్తమును చేయగలవాడు. కాబట్టి ఆయనకు లోబడాలి. సర్వజ్ఞాని, జ్ఞానాన్ని వేడుకోవాలి. యాకోబు పత్రిక 1:5 ఉంది. మీలో ఎవరికైనా జ్ఞానం కుదువై ఉన్న యెడల మీరు దేవుని వేడుకోండి, ఆయన ధారాళంగా ఇస్తాడు, కోప్పడకుండా. కాబట్టి జ్ఞానం కుదువైతే ఆయన వేడుకోవాలి. సర్వాంతర్యామి, అంతటా గలవాడు. ఇక్కడ అక్కడ కాదు. కేవలం చర్చిలోనే ప్రార్థన చేసుకుంటే వింటాడండి? ఎక్కడ చేసుకోవచ్చు? బాధ అయినా, కష్టం వచ్చినా, ఆనందం వచ్చినా, దుఃఖం వచ్చినా, ఏదొచ్చినా సరే వెంటనే దేవుణ్ణి ప్రార్థన చేసుకోవచ్చు. అక్కడికక్కడే మోకరిల్లు చేసుకోవచ్చు. లేదు మోకరిల్లే పరిస్థితులు అక్కడే ఉన్న చోటనే కళ్ళు మూసుకొని ప్రార్థన చేయొచ్చు. సిగ్గుపడకూడదండి ప్రార్థన చేయడానికి. చాలామంది సిగ్గుపడతారు. చర్చిలకు బైబిల్ తీసుకొని రావడానికి సిగ్గుపడతారు. దేనికి సిగ్గు? చాలామందిని చూసాం. ఈరోజు యాప్ల్లో, మొబైల్స్లోనే యాప్లు వచ్చేసరికి మరీ దారుణంగా తయారయ్యారు. బైబిల్ తీసుకురావడం మానేశారు. ప్రతి విశ్వాసకి బైబిల్ ఉండాలి. ప్రతి ఒక్కరికి ఎవరి బైబిల్ వాళ్ళకు ఉండాలండి. ఎవరిస్తారా అని కూడా చూడకూడదు. అది కూడా చెప్తున్నా. మనం కష్టపడి సంపాదించుకున్న సొమ్ముతోనే బైబిల్ ఒకటి కొనుక్కున్నాం. మంచి బైబిల్ కొనుక్కున్నాం. ఎందుకంటే అది మన విశ్వాసాన్ని బలపరిచేది. ఒకరు ఇస్తే తీసుకోండి, వద్దనట్లేదు. కానీ మంచి బైబిల్ తీసుకుందాం. కష్టపడి పక్కన డబ్బులు పోగేసి మంచి బైబిల్ తీసుకుందాం. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ మార్చేది కాదు బైబిల్. ఒక విషయం మనల్ని ప్రేరేపిస్తుంది, వెంటనే అక్కడ అండర్లైన్ చేసుకోవాలి. అవసరమైతే పక్కన రాసుకోవాలి. అది మనకు గుర్తుండిపోవాలి ఆ పాయింట్. అప్పుడు ఏమవుద్దో తెలుసండి, మనం చదువుతున్నప్పుడు ఆ పాయింట్ వచ్చినప్పుడు పలానా బ్రదర్ వాక్యం చెప్పినప్పుడు పలానా విషయంలో ఈ ఉదాహరణ చెప్పాడు. అప్పుడు నాకు నా జీవితానికి సంబంధించిన ఒక విషయం నాకు గుర్తొచ్చింది. ఆ విషయాలన్నీ వెంటనే మైండ్లో మళ్ళీ రీప్లే అవుతుంటాయి అన్నమాట. అందుకు మంచి బైబిల్ ఉండాలి. అది మనం ఎప్పుడు కూడా పెన్నులు పెట్టుకోవాలి. పిచ్చోళ్ళమే పెట్టుకోలే. ఒక గ్రీన్ ఉంటుంది, ఓ రెడ్ ఉంటుంది, మామూలు బ్లూ ఉంటుంది. గ్రీన్ అనేసరికి దేవుడు చెప్పిన మాటలు, వాటిని అన్నింటినీ గ్రీన్తో పెట్టుకుంటాం. రెడ్ మనకు బాగా ప్రేరేపించిన విషయాలు ముఖ్యంగా అక్కడ అండర్లైన్ చేసుకోవాల్సింది. అలాగే నన్ను ఏది ప్రేరేపించింది, అక్కడ నేనేదో నోట్ చేసుకోవాల్సిన విషయం ఉంటే బైబిల్లోనే నోట్ చేసుకుంటాను. ఎందుకంటే వేరే దగ్గరికి వెళ్తే నోట్స్ మిస్ అవ్వచ్చు, బైబిల్ మిస్ అవ్వదుగా. కాబట్టి ఆ విషయాలు మనం దృష్టిలో పెట్టుకోవాలి. దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి, నిత్యుడు, ఎల్లవేళ ఉండేవాడు. మనల్ని కాపాడతాడా? ఇప్పుడు మన కుటుంబాన్ని, నా తండ్రి ఉన్నాడు, నేను ఇంట్లో ఉన్నాను. తండ్రి ఏమో డ్యూటీకి వెళ్ళాడు, నేను ఒక్కడిని ఇంట్లో ఉన్నాను. ఇప్పుడు నా తండ్రి నన్ను కాపాడగలడో లేదో తెలియదు. కానీ దేవుడు కాపాడతాడు.
నిత్యుడు, ఆయన ఆత్మస్వరూపి, ఏ రూపాన్ని చేసుకోకూడదు, పరిశుద్ధుడు, నేను కూడా పరిశుద్ధుడిగా జీవించాలి పాపం లేకుండా. ఆయన ప్రేమ స్వరూపి, నేను కూడా నా క్రియల ద్వారా ప్రేమను పంచాలి, ప్రయత్నించాలి. అలాగే ఉగ్రుడు, నేను పాపం చేయకూడదు. ఈ విషయాలు దృష్టిలో పెట్టుకొని విశ్వాసంలో బలపడాలని. ఇది కేవలం వేరే వాళ్ళని ఎవరో ప్రేరేపించడానికి కాదండి. మొట్టమొదటి మనం ప్రేరేపించబడాలి దేవుని చేత. మన జీవితాలు మార్చుకోవడానికి మనం ప్రభువుని నమ్ముకున్నాం, మన జీవితాలు మార్చుకోవడానికి. కాబట్టి విశ్వాసంలో బలపడదాం, మన జీవితం ద్వారా ప్రభువుని ప్రకటిద్దాం. ప్రతి ఒక్కరం కూడా విశ్వాసంలో స్థిరపడి బలపడాలి, కొనసాగాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పటివరకు వాక్యాన్ని విన్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలండి. మరి ఇలాంటి మంచి అవకాశాన్ని దయచేసిన స్థానిక సంఘ సువార్థికులు అంబేద్కర్ గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే కార్యక్రమాన్ని నడిపిస్తున్న సహోదరులు కూడా వందనాలు.